రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్దగా నియోజకవర్గాల్లో తిరిగింది లేదు. రీసెంట్ గా వనపర్తి తప్ప మొదటిసారి స్టేషన్ గన్పూర్ కు వెళ్లారు. అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి కండువాలు కప్పుకోవాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఓ కామెంట్ చేశారు. దానికి ఒక కడియం శ్రీహరికే కాదు మిగతా 9 మందికి కూడా వెన్నులో వణుకు మొదలైంది. ఏమన్నాడు అంటే, చంద్రశేఖర్ రావు గారు జాతిపిత అంట. మిత్రులారా, ఇక నేను ఏదో ఒకటి అనకపోతే మంచిగా ఉండదు. జాతిపితకు మందు వాసన పడుతుందా? ఈ జాతిపితకు పొద్దున లేస్తే మందు కావాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం కాకపోతే ఏంటిది? జాతిపిత అంటే ఎవరు? కొండ లక్ష్మణ్జీ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ఆ తర్వాత ఇక్కడికి నేను వచ్చింది రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికలకు ఓట్లు అడగడానికి కాదు అని రేవంత్ అన్నారు. ఇంకోటి, కడియంకు అండగా ఉండండి. మీకు నిధులు కావాలంటే కడియం శ్రీహరికి మద్దతు ఇవ్వండి అని కూడా చెప్పారు. ఇందులో 2 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి, రేపో మాపో ఎలక్షన్ రాబోతుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోసం కాదు, అభివృద్ధి కోసమే అని చెప్పారు. ఎట్లా వస్తుంది ఎలక్షన్ చెప్పండి? అంటే సుప్రీంకోర్టులో తీర్పు వీళ్ళకు ప్రతికూలంగా వస్తుందని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే కడియంకు మద్దతు ఇవ్వండి, అండగా ఉండండి అంటున్నారు. అయితే ఈ మాటలు అందరూ గమనించారో లేదో కానీ తమను రేవంత్ రెడ్డి కాపాడలేరు అని ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అర్థం కావాలి. గతంలో కాంగ్రెస్ ను చూసుకున్నా లేదంటే బీఆర్ఎస్ ను చూసుకున్నా కూడా ఎవరైతే ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకున్నారో ఆ ఎమ్మెల్యేల జర్నీ సాఫీగా సాగాలంటే పార్టీ అధినేత వారందరినీ కూడా కాపాడుకోవాలి. వాళ్ళు ఆ నమ్మకంతోనే పార్టీలో జాయిన్ అవుతారు. నిధుల కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం పార్టీ మారుతారు. అలాంటి వాళ్లను పార్టీ అధినేతనే కాపాడుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికలు తప్పవని తానే చెప్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మొన్నటి వరకు కూడా 10 మందిలో 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తమను కాపాడుతారనే భ్రమలో ఉన్నారు. కానీ సుప్రీంలో కేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేరు అని. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను అటు బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు, ఇటు కాంగ్రెస్లోనూ కలుపుకోవడం లేదు. ఏ పార్టీ క్యాడర్ కాకుండా నియోజకవర్గంలో కొంతమంది ఓటర్లు ఉంటారు. వాళ్ళు కూడా ఈ 10 మందికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కూడా ఒక మూలన పడింది. రేవంత్ రెడ్డినే కాదు, పార్టీని నమ్మి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. మొత్తానికి కాంగ్రెస్ కారణంగా 10 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.